భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ధన్య జీవియా కుచేలుడు ద్వారక చేరెనులే, కృష్ణవాసమే గానక సతమతమాయనులే, సతమతమాయనులే. ద్వారక దర్శనమే సర్వ దుఃఖ పరిహారం, దీనుల బ్రోచే ధారుణి ఆలయం. రత్నరాసులతో రాజిల్లు నగరం, సిరి నడయాడే లక్ష్మీ నిలయం. ధరణి మాతయే మోదమునొందగా, సర్వశోభలతో విలసిల్లునుగా, ఇలలో అది శ్రీ వైకుంఠముగా, ద్వారక నగరమే స్వర్గధామముగా. ఇలా రండి 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 రండి. ఆ భయం భయంగా నడుచూస్తున్న మనిషి ఎవరు? ఎవరిని వెతుకుతున్నాడు? ఎవరో పొరుగు రథంలా ఉన్నాడు. ఎందుకంటే ద్వారకలో ఇంత గర్భదరిద్రులు ఉండడం అన్నది అసాధ్యం కదా. ఎవరో బ్రాహ్మణోత్తమంలో గోచరిస్తున్నాడు. ప్రణామాలు బ్రాహ్మణోత్తమ. సుఖీ భవ, సుఖీ భవ. బ్రాహ్మణవర్య, తమది పొరుగురు అనుకుంటున్నాను. ఎవరి గృహానికి వెళ్ళాలి తమరు? చెప్పండి, మేం తీసుకెళ్తాం. మరి నేను శ్రీకృష్ణుడి గృహానికి వెళ్ళాలి. నన్ను అక్కడికి తీసుకువెళితే మీ మేలు మరువలేను. కృష్ణుడి గృహానికా? కృష్ణుడి గృహానికే. ఆహా, అలాగా. అదే ఆ బండి తోలుకుంటూ ఉంటాడే అతనే కదూ? కాదు కాదు,
నేను ద్వారకాధీశుల గురించి ప్రస్తావిస్తున్నాను. నేనిప్పుడు వారినే కలవాలి. ద్వారకాధీశుల్లా? ఆ, వారిని కలవాలనే వచ్చాను. ద్వారకాధీశుల్ని కలవాలా తమరు? ఆ, ఆ, ఏం మహానుభావ, ద్వారకాధీశులు తమకేమవుతారో? వారు నాకు పరమ మిత్రులు. శ్రీకృష్ణుల వారు తమకు పరమమిత్రులా? ఆ, వారి గృహానికి ఎటు వెళ్ళాలి? గృహమా? వారు రాజాధిరాజులయ్యా, అంతఃపురంలో ఉంటారు. తిన్నగా వెళ్ళి కుడివైపుకు తిరగండి. అక్కడి నుండే రాజప్రాకారం ప్రారంభం అవుతుంది. చాలా సంతోషం. నేను కాస్త మంచి తీర్థం సేవించి వెళతాను. రండి రండి. ద్వారకాధీశులు తన మిత్రుడని చెప్పుకుంటున్నాడు. పిచ్చివాళ్ళ ఉన్నాడు. అలాగే ఉన్నాడు. ఏ ఊరు నుంచి వచ్చుంటాడో ఇక్కడికి. ఇటువంటి దరిద్రుల్ని ద్వారకలోకి రాకుండా నిరోధించాలి. తప్పు. ద్వారకావాసుడు అయ్యుండి ఈ విధంగా మాట్లాడకూడదు. దరిద్రుడైతే ఏమైంది? అతను కూడా ఒక మనిషే కదా. పాపం కాస్త మతి చెల్లించిందంతే. అటువంటి వాడికి నువ్వు అంతఃపురానికి దారెందుకు చెప్పావు? అయితే ఏమిటి? అంతఃపురంలో బ్రాహ్మణులకి మంచి కానుకలు లభిస్తాయిగా. పాపం ఈ బ్రాహ్మణుని వేషధారణ చూస్తే అంతఃపురంలో ద్వారపాలకులు లోనికి రానివ్వరుగా. వెళ్ళాలా వద్దా? ఏం చేయాలి? వెళ్ళిపోసుదామా? తిరిగి వెళ్ళిపో. చూసావుగా ప్రజలు నిన్ను చూసి ఎలా నవ్వారో, ఎన్ని మాటలన్నారో. పిచ్చివాడివట నీవు. పిచ్చివాణ్ణి నేను కాదు, వాళ్లే పిచ్చివాళ్ళు. వాళ్ళకేం తెలుసు నాకు కృష్ణుడికి మధ్య ఉన్న మిత్రత్వం గురించి? అవన్నీ మీ బాల్యం నాటి మాటలు. వాటి వల్ల ఏ ప్రయోజనమూ లేదు. ఒకవేళ అతడు ఈ సుధాముణ్ణి మరచి ఉంటే, సమయానుకూలంగా మనుషులు కూడా మారుతూ ఉంటారు. లేదు లేదు, అతడు భగవంతుడు, మహనీయుడు, సమయం కంటే గొప్పవాడు. సమయం అతన్ని ఎంత మాత్రమూ మార్చలేదు. మనుషులైతే కాలానుగుణంగా మారుతుంటారు. మరి భగవంతుడు మారడం అన్నది ఎన్నడూ జరగదు. భగవంతుడు ఎప్పటికీ మారడు.